ఆ దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మహాకృపను బట్టి ప్రతి దినము కూడా కృపా వాగ్దానం ద్వారా మనము దేవుడికి మరింత దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. దేవుడు మనలను మన కుటుంబాలని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు ఉదయకాలం మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. 126వ కీర్తన 2వ వచనం. మనము కల కనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. దేవునికి మహిమ కలుగును గాక. అనేకసార్లు మన జీవితంలో ఆకస్మికమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇది కళా నిజమా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అసలు సెలెక్ట్ అవుతానని అనుకో, కానీ సెలెక్ట్ అయినప్పుడు నీకు ఎంత సంతోషం కలుగుతుంది. ఇది నిజంగా నేను ఊహించలేదు, ఇది దేవుడు నాకు అద్భుతం చేశాడని ఎంతో సంతోషంతో ఉంటాం. అలాగే నీ పరీక్షలు రాసినప్పుడు మంచి రిజల్ట్ నీకు వచ్చినప్పుడు ఇన్ని మార్కులు వస్తాయని నేను అస్సలు ఊహించలేదు, దేవుడు నా జీవితంలో చాలా అద్భుతం చేశాడు, ఇది కళా నిజమా అన్నటువంటి ఆశ్చర్యం నీకు కలుగుతూ ఉంటుంది. నిజంగా మన జీవితంలో ఎన్నెన్నో సంఘటనలు, నీ బిడ్డకి వివాహం ఈ సంవత్సరం చేయాలని అనుకోను, కానీ ఆకస్మికంగా ఏదో మంచి సంబంధం వచ్చి నీ బిడ్డకి వివాహం అయిపోయినప్పుడు నీకు ఎంత సంతోషం కలుగుతుంది. నిజంగా దేవుడు మన జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది నిజంగా కళ నిజమా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ పేతురుని మనం చూసినట్లయితే అతడు రాత్రంతా చేపలు పట్టాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఇంకా నిరుత్సాహంలో ఉన్నాడు. నిరుత్సాహంలో ఇంకా వాళ్ళు తులుపుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ప్రభువారు వచ్చి చెప్తున్నాడు, పేతురు ఇదిగో నీకు చేపలు పడలేదా, దోణి లోనకి నడిపి కుడివైపుకి వెళ్ళి నువ్వు వల వేయి అన్నాడు. అనగానే ఏదో చెప్తున్నాడు కదా, ఏదో చేద్దాంలే అనుకుంటూ పేతురు ఏం చేశాడంటే వల వేసాడు. వల వేయగానే తను అస్సలు ఊహించలేదు అలాగా, ఏదో కొద్ది చేపలు పడతాయి అనుకున్నాడు. కానీ దేవుని మాట చొప్పున అతడు వల వేయగానే విస్తారమైన చేపలు, అసలు వల లాగలేనంత విస్తారమైన చేపలు ఆ వలలో పడగానే అతడికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇది కళా నిజమా, ఇంత చేపల్ని ఇన్ని చేపల్ని ఇంత ఆశ్చర్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదని చాలా చాలా ఆశ్చర్యపడుతున్నాడు. అప్పుడు తన హృదయం నిండా సంతోషం, తన హృదయం నిండా ఆనందం ఎంతో కలుగుతుంది. నిజంగా అలాంటి సంఘటనలు మన జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మాట ప్రకారం మనం జీవించినప్పుడు, దేవుని చిత్తాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు, దైవజనులు చెప్తున్న మాటను మనం మన మనసులో పెట్టుకుని ఆ మాట ప్రకారంగా నడిచినప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని ఉదయకాల సమయంలో నువ్వు ఏది ఊహించుకుంటున్నావు, నీ హృదయంలో ఏ విధమైన ఆలోచన ఉంది, ఏది తలస్తున్నావు, ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, దేవుడి మీద ఆధారపడినట్లయితే, దేవుడు మాట చొప్పున నువ్వు చేసినట్లయితే, ఆనాడు పేతురు జీవితంలో జరిగిన అద్భుతం కల కనిన వారి వలె మనం ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెనను. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం నీ జీవితంలో తప్పకుండా నెరవేర్చబడుతుంది. నమ్ముతున్నావా? ఆ వాగ్దానం వింటమే కాదు, ఇదిగో ఈ వాగ్దానం నా జీవితంలో దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు, నా జీవితంలో ఈ కార్యం చేస్తాడని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకుని నీ పని కొరకు నువ్వు బయలుదేరినట్లయితే తప్పకుండా దేవుడు విజయం ఇస్తాడు, నీ నోటి నిండా నవ్వు పెడతాడు. ఇది నాని ఏ దుఃఖంలో నీవున్నా ఇదిగో దేవుడు నీ నోటి నిండా నవ్వు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నమ్ముతున్నావా? ప్రార్థించుకుందాం. మహిమ కలిగిన దేవా, ఇదిగో నీ వాగ్దానం వింటున్న నీ బిడ్డ జీవితంలో ప్రభా ఏ దుఃఖం ఉందో, ఏ కన్నీరు ఉందో, ఏ శోధన ఉందో, ఏ నష్టం ఉందో, ఏ బాధలు ఉన్నాయో, ఏ శ్రమలు ఉన్నాయో ప్రభా, అయ్యా నైనా అవన్నీ తొలగించి నోటి నిండా నవ్వు పెట్టండి ప్రభా. ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేయండి, సంతోష వస్త్రాన్ని ధరింపచేయండి. ఈ దినాన్ని ఈ వాగ్దానం ద్వారా ప్రభా తప్పకుండా నీ బిడ్డకి ప్రభా, అయ్యా పేతురు జీవితంలో చేసిన అద్భుతం కల కనిన వారి వలె మేము ఉంటుమని ప్రభా భక్తుడు చెబుతున్నట్లుగా ప్రభా తప్పకుండా బిడ్డ జీవితంలో అద్భుతం జరిగించి ప్రభా వారి కార్యాలన్నీ సఫలం చేయండి. యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.